బ్రేకింగ్ న్యూస్ వస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్న అంశం మంత్రి కొండా సురేఖ వివాదం. కొండా సురేఖ ఫ్యామిలీ పైన డెఫినెట్ గా చర్యలు ఉంటాయనేది ఆ పార్టీలో జరుగుతున్న చర్చ. కఠిన చర్యలు తీసుకోవాలని మల్లు రవి కూడా అధిష్టానానికి ఒక లేఖని ఒక సిఫార్సు చేశారు. అయితే కొండా సురేఖ ఎపిసోడ్ల బిగ్ ట్విస్ట్ ఏంటంటే చర్యలు తప్పవు అంటున్నారు, చర్యలు తీసుకోవాల్సిందే అంటున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బెంగళూరులో ఏఐసిసి చీఫ్ ఖర్గేతో భేటీ అయ్యారు. రాత్రి 40 నిమిషాల పాటుగా అటు ఖర్గే అండ్ బట్టీల భేటీ కొనసాగింది. ఖర్గేకి సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని చెప్పారు బట్టి విక్రమార్క. ఎమ్మెల్యేలందరూ ఏకతాటిపైకి వచ్చారన్నారు బట్టి విక్రమార్క. కొండా ఇప్పటికే పార్టీకి నష్టం చేశారని ఖర్గేకి వివరించారు. ఇక కొండా సురేఖపై క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ను చూశారన్నారు ఖర్గే. త్వరలో ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, మహేష్ కుమార్ గౌడ్ వెళ్ళబోతున్నారు. ఏ క్షణమైనా కొండా సురేఖ పైన వేటు వేసే ఛాన్స్ కూడా ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపైన ఖర్గే సీరియస్ అయ్యారు. ఇలాగైతే అందరిపైన చర్యలు తప్పవని ఖర్గే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఖర్గేతో బట్టి 40 నిమిషాల పాటుగా ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. అయితే కొండా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డిల పైన అండ్ మెగారెడ్డి ఇష్యూల పైన ఆరా తీశారు ఖర్గే. పార్టీని కించపరిస్తే ఎంతటి వారైనా సరే ఉపేక్షించేదే లేదంటున్నారు ఖర్గే. సురేఖని మంత్రి పదవి నుంచి తొలగించడం, చిన్నారెడ్డిని కూడా క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన సిఫార్సు మేరకి అండ్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ నుంచి పదవి నుంచి తప్పించడం వంటి ప్లాన్లు డైరెక్ట్గా ఖర్గే నుంచి ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఖర్గే ఏం చెప్పారన్న దానిపైన తెలంగాణ కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు సింగరేణి గనుల పరిశీలన కోసం బెంగళూరు వెళ్లారని చెప్పి బట్టి విక్రమార్క అంటున్నారు. సో మంత్రి కొండా సురేఖ వివాదంలో ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ అని చెప్పాలి. సో ఖర్గేని సాయంత్రం బెంగళూరులో బట్టి విక్రమార్క భేటీ అయ్యారు. 40 నిమిషాల పాటుగా ఈ భేటీ కొనసాగింది. కొండా సురేఖని ఆ పదవి నుంచి తొలగించాలని చెప్పి సిఫార్సు చేసినటువంటి ఈ క్రమశిక్షణ కమిటీ యొక్క సిఫార్సు లేఖ నా దాకా వచ్చిందని ఖర్గే చెప్పడం. ఎలాగైనా సరే ఎమ్మెల్యేలంతా ఏకతాటికి వచ్చారు. ఎమ్మెల్యేల నిర్ణయాన్ని మనం కట్టుబడి ఉండాల్సిందే. ఎమ్మెల్యేలంతా కొండా సురేఖను విభేదిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారని చెప్పి బట్టి చెప్పడంతో అటు ఖర్గే కూడా యాక్సెప్ట్ చేసినట్టు తెలుస్తోంది. సో ఢిల్లీకి త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క అండ్ మహేష్ కుమార్ కూడా వెళ్ళబోతున్నారు. అక్కడి నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సో బట్టి విక్రమార్క ఖర్గేల భేటీ ఎలా చూడాలి? నిన్న ఉదయాన్నే అంటే నిన్న రోజంతా కూడా రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి బట్టితో భేటీ అయ్యారు. సాయంత్రానికి బట్టి వెళ్ళి ఖర్గేతో భేటీ అయ్యారు. సో ఖర్గేతో భేటీ ఇది వీళ్ళని కాంప్రమైజ్ చేయడం కోసమా, లేదు వీళ్ళు మన వాళ్ళే మనతోనే ఉంటారు, మన పార్టీకి సంబంధించిన నాయకులని ఖర్గేతో చెప్పడం కోసమా, లేదంటే వీళ్ళని తొలగించడమై కానీ ఒక కన్ఫర్మేషన్, ఒక క్లారిటీ ఇవ్వడం కోసం ఖర్గేని భేటీ అయ్యారనుకోవాలా? ఖచ్చితంగా అది కాంప్రమైజ్ మీటింగ్ అన్న చర్చ కూడా అటు కాంగ్రెస్ లో మొదలైంది. ఎందుకంటే నిన్న మధ్యాహ్నం అటు కొండా మురళి బట్టితో భేటీ అవ్వడం, బట్టి వెంటనే అటు బెంగళూరు వెళ్లి ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేని కలవడం, దాదాపు 40 నిమిషాల పాటు తెలంగాణ రాజకీయాలు, తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఏఐసిసి ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు కూడా హైకమాండ్ కు చేరవేస్తున్నారు. వీరే కాకుండా నేరుగా చిన్నారెడ్డి పైన మెగారెడ్డి కానివ్వండి, గతంలో కొద్ది రోజుల క్రితం కొండా సురేఖ వెళ్లి ఏఐసిసి అధ్యక్షులు కలవడం, అక్కడ కూడా కొంత భంగపాటుకు కొండా సురేఖ గురవడంతో రాష్ట్రంలోనే తెలుసుకోవాలని చెప్పడంతో మళ్ళీ ఇక్కడికి వచ్చి రాష్ట్ర నేతల్ని కలుస్తున్నారు. రాష్ట్ర నేతలకు సంబంధించి కూడా ఈ ఒక్కసారికి అవకాశం ఇవ్వాలి, కూతురు చేసిన దానికి తమను నిందిస్తే ఎట్లా, తమను శిక్షిస్తే ఎట్లా, దానికి తామేలా బాధితులు అంటామని అని కూడా అటు సీనియర్ నాయకులకు సైతం దృష్టికి తీసుకుని అందులో భాగంగా గతంలో ముఖ్యమంత్రికి అటు కొండా సురేఖ కుటుంబానికి ఒకసారి సహాయత గురించినట్టు మళ్ళీ బట్టి విక్రమార్క వద్దకు కూడా ఈ పంచాయతీ వెళ్ళింది. ఆ పంచాయతీలో నిన్న అటు కొండమూరితో పాటు రాజగోపాల్ రెడ్డి సైతం కూడా పాల్గొన్నారు. అక్కడ కొంత జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి అన్ని కూడా కొండమూరి వివరించారు. బట్టి సైతం కూడా కొంత చూద్దాంలే అన్నారు. కానీ బట్టి నేరుగా బెంగళూరు వెళ్ళడం, అక్కడ ఏఐసిసి అధ్యక్షుడు కలవడం ఏదైతే ఉందో ఈ మీద చర్చ జరిగినప్పటికీ ఏఐసిసి అధ్యక్షుడు చాలా క్లియర్ గా చెప్పాడు. ఎందుకంటే అటు పార్టీకి సంబంధించినటువంటి అంశంలో ఎవరు పార్టీకి నష్టం చేకూరలే చేసిన యాక్షన్ తప్పదు అనే విధంగా కూడా అటు డిప్యూటీ సీఎం కు కొంత రిప్లై ఇచ్చినట్టు కూడా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి కానీ బట్టి మాత్రం అఫీషియల్ గా తను సింగరేణి గనులకు సంబంధించినటువంటి అంశంలోనే అటు కోల్ మైన్స్ సంబంధించిన అంశంలో బెంగళూరు వెళ్ళాను అని చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి తెలంగాణ రాజకీయాల మీదనే చర్చ జరిగింది అనేటువంటి చర్చ అనేది కూడా బయటకు వస్తుంది. కానీ మరొక పక్క ఇక్కడితో ఆగకుండా ఇప్పటికీ, ఎందుకంటే ఇచ్చినటువంటి రిపోర్ట్, క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు పిసిసికి ఇప్పటికే ఇచ్చింది. పిసిసి సైతం కూడా
ఏఐసిసి కూడా మెయిల్ చేసింది. ఏఐసిసికి మెయిల్ చేయడమే కాకుండా అటు అటు ఫోన్ కాల్లో కూడా చెప్పినట్టు సమాచారం. కాబట్టి మరి వేటుకు అటు ఏఐసిసి సిద్ధమైతే ఈ వేటు వేసే లోపు కూడా అటు కొండా సురేఖ ప్రధానంగా కూడా అంశం కాబట్టి కొండా సురేఖకు సంబంధించినటువంటి అంశంలో కూడా వేటు పడక ముందు అటు ఏఐసిసి కానివ్వండి అగ్రనేతల్ని కలిసి కూడా ఈ అంశం పైన కూడా మాట్లాడాలి అని చెప్పి కూడా కొండా ఫ్యామిలీ కూడా భావిస్తుంది. కాబట్టి అందులో భాగంగా బట్టి విక్రమార్క మరి రంగంలోకి దిగారన్నటువంటి టాక్ అనేది కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. మరి తొందరలోనే మీరు అన్నట్టుగానే అటు ముఖ్యమంత్రి, పిసిసి, డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఢిల్లీ నేతలతో నిజంగానే బట్టి విక్రమార్క ఖర్గేతో భేటీలకు సంబంధించిన అంశంలో కాంప్రమైజ్ లేదనంటే కొండా విషయంలో కానీ రాజగోపాల్ రెడ్డి విషయంలో కానీ వీళ్ళు పార్టీలో మారుతూ వచ్చినా కొంత వీళ్ళపై ఆరోపణలు ఉన్నా ఎమ్మెల్యేలు విభేదిస్తూ ఉన్నా సో వీళ్ళంతా కాంగ్రెస్ పార్టీ కోసం కొన్ని సేవలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొన్ని కీలక పాత్రలు వాళ్ళవి కూడా ఉన్నాయని చెప్పి బట్టి విక్రమార్క ఖర్గేతో కాంప్రమైజ్ గురించే మాట్లాడితే సో మొదటి రోజున కొండా సుస్మిత వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు మహిళా నాయకురాలు మీడియా సమావేశం గాంధీ భవన్ వేదికగా పెట్టుకొచ్చారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలు సిఎల్పి సమావేశం అసెంబ్లీలో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యేలు సుమారుగా వారం 10 రోజుల పాటుగా ఇదే జరుగుతోంది. సో ఇంతమందిని కాదు అని బట్టి వీళ్ళ కోసం ఖర్గే దగ్గర కాంప్రమైజ్కి వెళ్ళారంటే బట్టి కూడా వ్యతిరేకంగా మారే అవకాశం లేదా ఎమ్మెల్యేల విషయంలో? ఇంకా ఖచ్చితంగా ఉన్నది గతంలో కూడా. ఎందుకంటే ఎవరో ఒకరు పార్టీలో చొరవ చూపకపోతే అది సమస్య అనేది కూడా పెద్దదవుతుంది. కాబట్టి నిన్న కేవలం బట్టి ఒక్కడే కాదు, అటు కాంగ్రెస్ లో ఉన్నటువంటి సీనియర్ మంత్రులుగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు సైతం కూడా అటు కొండా మురళి వచ్చినప్పుడు కేబినెట్ సబ్ కమిటీ భేటీ అన్నప్పటికీ అది రాజకీయ భేటీ. ఎందుకంటే కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అంశం కాదు, కేవలం కొండా మురళి, రాజగోపాల్ రెడ్డి అక్కడ వచ్చారు కాబట్టి మంత్రులు ఉన్నారన్న చర్చ కూడా జరిగింది. కాబట్టి పార్టీకి సంబంధించిన అంశంలో నేరుగా ముఖ్యమంత్రి కానీ ఇతర నేతలు కొంత టైం ఇవ్వకపోవడం, కొండా మురళి విషయంలో, కొండా సురేఖ విషయంలో కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అందరూ కొంత మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితుల్లో గతంలో సైతం కూడా బట్టి విక్రమార్క, కొండా సుస్మిత, రేవంత్ అనుచరుల మీద చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా బట్టి, పిసిసి ఇద్దరు కూడా కొండా సురేఖను, సుస్మితను తీసుకెళ్లి రేవంత్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లి కాంప్రమైజ్ చేసి మావయ్య అని పిలిపించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక్కసారి, ఎందుకంటే నేతలకు సంబంధించి ఇది ఒక్కసారి, ఎందుకంటే నేరుగా కొండా సురేఖ కాదు కదా మాట్లాడింది, కొండా సుస్మిత. కాబట్టి వాళ్ళు కూడా పార్టీకి ఎంతో కాలంగా మీరన్నట్టుగానే ఎంతో కాలంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఇది ఒక్కసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి కూడా కొంత సీనియర్ మంత్రులు కూడా కొంత పట్టుబట్టారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయినప్పటికీ వాళ్ళకు సంబంధించినటువంటి అంశంలో వాళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వాళ్ళ కుటుంబం చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా తారాస్థాయికి వెళ్ళాయి. వాటి చాలా తీవ్రంగా పరిగణించాలి అంటూ కూడా క్రమశిక్షణ కమిటీ కాదు, ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మీరు అన్నట్టుగానే వాళ్ళు కంటిన్యూ చేశారు. క్రమశిక్షణ కమిటీ సైతం కూడా కుటుంబాన్ని అదుపులో పెట్టుకోబోతుంది. కాబట్టి మంత్రి పైన చర్యలు తీసుకోవాలి, ఆ కుటుంబ సభ్యులు మాట్లాడినటువంటి